నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు అలాగే అటు రాజకీయంగా కానివ్వండి, ఇటు ఆధ్యాత్మికంగా కానివ్వండి, చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు. మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువుగారు. మాసం మారింది అంటే మాస ఫలితాలతో మన ముందుకొస్తూ ఉంటారు. చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తోంది. చాలా మంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మీరు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ జూన్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది? ఎవరెవరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎలాంటి పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి? ఏ రంగులు కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ఇలాంటి ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. గురువుగారిని మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువు. ఆశీర్వచనం తల్లి. గురువుగారి తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉంది చెప్పండి? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కర్కాటక రాశి వారికి ఈ మాసం చాలా బాగుంది. అనుకున్నటువంటి పనులు ఖచ్చితముగా సమయానికి నెరవేర్చుకోవటము, కొత్త విధానముగా కొత్త ఆలోచనలు చేసి కొత్త నడవడికగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉండటము, కొత్త ఆలోచనలు రావటము, ప్రయత్నాలు చేసుకోవడం, చేసే ప్రతి పనిలోనూ కూడా విజయము లభించేటువంటి విధానముగానే ఉంటుంది. అప్రయత్నముగా ఉండినా వీళ్ళకు మేలే జరుగుతుంది గాక వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది. సంఘములో సమాజములో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని అనూహ్యముగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉంటుంది ఈ మాసములో. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషముగా ఆనందముగా గడపడం అనేటువంటిది ఉన్నది. దూర ప్రదేశాల నుండి బంధుమిత్రులు స్నేహితులు వీళ్ళను అప్రిషియేట్ చేసేటువంటి విధానముగా ఉంటుంది. ఉద్యోగములో ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగడము, లేదా డబ్బులు పెరగటము, జీతం పెరగటము గాని, ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళటము గాని, కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు రావటము గాని, వివాహాది ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్లకు ఆ దిశగా సెట్ కావటము గాని, ప్రయత్నాలు సఫలీకృతము కావటము గాని, ఇలాంటివి అన్ని సత్ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళు సొంతముగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు మంచి సమయము, వాహనాలు కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్లకు మంచి సమయము, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు సమయం అనుకూలముగా ఉన్నది. ఇవన్నీ కూడా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్లకు. కనుక వీళ్ళు దృఢ సంకల్పముతో అనుకోవటమే తరువాయి. ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక. ఫిక్స్ అవ్వాలి మొత్తం అంతే. ఓకే. ఇక దైవారాధన విషయం అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి నవగ్రహాలను ఒక్కసారిగా వీళ్ళకు నవగ్రహాలకు తిరిగితే ఈ మాసం అంతా వీళ్లకు విజయం అనేటువంటిది లభిస్తుంది. ఇక గుడ్డలు వేసుకోవడానికి రంగు ఏమిటి అంటే తెలుపు వేసుకుంటేనే మంచిది. తెల్లటి వస్త్రాలే ఎక్కువగా వాడితే మంచిది వీళ్ళు అనేటువంటిది ఒకటి. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు వీళ్ళకు ఉపయోగకరంగానే ఉంటుంది కాక. చాలా బాగుంది. కర్కాటక రాశి వారికి చాలా బాగుందండి. మాసం అంతా కూడా సూపర్ కూల్గా నడిచిపోతుంది. కాకపోతే మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా సజావుగా సాగాలి అంటే, సజావుగా జరగాలి అంటే నవగ్రహాలని ఎక్కువగా ఆరాధించడం, ఎక్కువగా దర్శించుకోవడం చేసే ప్రయత్నం చేయండి. తెలుపు రంగుని ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. ఇక దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు గురువు గారు. ఏదేమైనప్పటికీ అందరికీ సంబంధించినవి రాశి ఫలితాలు మామూలుగా జనరల్గా చెప్పడం జరుగుతుంది. మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని మీ జాతకాల్లో ఏవైనా దోషాలు ఉన్నాయేమో చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు అపాయింట్మెంట్ ఇవ్వడం, మీ జాతకాలకి సంబంధించిన పరిహారాలు మీకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి రాశితో నేను కలుస్తాను. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.